ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భార్యాభర్తలు బండికి 2 చక్రాల్లాంటి వాళ్ళు. ఇద్దరూ కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. అర్ధాంతరంగా ఒకరు వెళ్ళిపోతే మరొకరు శూన్యంగా మిగిలిపోతారు. ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉద్యమ గాయకుడు, ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అర్ధంతరంగా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు రజనీ సాయిచంద్ గారు. వస్తున్న కన్నీళ్లను దిగమింగి ఆవేదనను అణిచిపెట్టి ఆమె ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. డాన్సర్గా మళ్లీ తన పాత జీవితంలోకి వెళ్లిపోయి ఎంతోమంది పిల్లలకు క్లాసెస్ చెబుతున్నారు. అసలు ఒంటరిగా మహిళ ఎలా సమాజాన్ని ఎదుర్కోవాలి, పిల్లలను ఎలా పెంచాలి, ఆమె ఆదాయ వనరు ఆర్థికంగా ఎలా నిలబడాలి, ఇలా అనేక విషయాల మీద ఈరోజు మనతో రజనీ సాయిచంద్ గారు మాట్లాడబోతున్నారు. ఆవిడ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. హలో రజనీ గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? పర్లేదండి. రజనీ గారు, ఎప్పుడు మీరు గుర్తొచ్చినా నాకు మీ ప్రేమ కథ గుర్తొస్తుంది, మీరు పడ్డ ఆవేదన గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు మీరు డాన్సర్గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ముందుగా దాని గురించి తెలుసుకుందాం. అంటే ఇది కొత్త ప్రయాణం ఏం కాదు. నేను నేర్చుకున్నదే, నాకు తెలిసిందే, నేను ఇంతకుముందు చేసిందే. అంటే ఇప్పుడు ఉన్నలో మేము అపోజిషన్లో ఉన్నాము, పొలిటికల్ లీడర్గా సరే బాధ్యత ఉన్నప్పటికీ కూడా నాకంటూ ఒక స్పెషల్ యాక్టివిటీ, స్పెషల్ ఆర్ట్ కూడా ఉంది కాబట్టి నేను దాని మీద కూడా కొంత ఫోకస్ చేశాను అంతే. అంటే డాన్స్ క్లాసెస్ తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? బిఫోర్ కూడా నేను తీసుకునేదాన్ని, క్లాసెస్ చెప్పేదాన్ని, పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాను. బట్ ఇప్పుడు అధికారం పార్టీగా ఉండి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నప్పుడు ఉండే వెసులుబాటుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి డ్యాన్స్ కాదు, నేను డ్యాన్స్ థియరీ క్లాసెస్ అనేది చెప్తున్నాను. ఇదంటే నేను కూడా మర్చిపోకుండా ఉంటాను. నాకు కూడా ఏదైనా మనం ఏ ఆర్ట్ కావచ్చు, ఏ పనైనా మనం నిరంతరంగా చేస్తూ ఉంటే ఉండేది, గ్యాప్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అండ్ నేర్చుకున్నది కూడా మనం మర్చిపోయినట్టు అవుతుంది. డ్యాన్స్ అంటే నేను ప్రాక్టికల్ గురించి చెప్పట్లేదు, థియరీ పార్ట్ చెప్తున్నాను. పిల్లలిద్దరిలో నేను బాబుని చూశాను. చరీష్ పాట చాలా బాగా పాడాడు, వాళ్ళ నాన్నని గుర్తు చేశాడు. పాపకేమైనా మీలాగా డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? పాప బాగా డ్యాన్స్ చేసిద్ది. ఇక ఇప్పుడే కదండి పిల్లలు, ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి పిల్లలకి ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటుంది. బాడీ మూమెంట్ ఫ్రీగా ఉండడము, లేదు సాంగ్స్ పాడడము, గేమ్స్ బాగా ఆడడము, అట్లా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేకుండా పిల్లలు ఉండట్లేరు. వాటిని కొంచెం బూస్టప్ చేసి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా దాంట్లో జెమ్స్ అవుతున్నారు. అట్లాగే మా పాప కూడా తను కొంచెం డ్యాన్స్ మంచిగా చేసిద్ది. పొలిటికల్గా కూడా మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆ జర్నీ ఎలా ఉందండి? పొలిటికల్ జర్నీ అంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల మీద స్పందించాలి. ప్రతి ఒక్క ఇష్యూ మీద మాదైన కోణంలో మేము స్పందిస్తున్నాము, వెళ్తున్నాము, వీలైన చోట్ల పార్టిసిపేట్ చేస్తున్నాము. మాకు తెలిసిన దాన్ని, అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాకు తెలిసిన దాన్ని, ఇంకా ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఆ రకంగా ఉంటే బాగుంటుందని ప్రభుత్వానికి కూడా సలహాలు ఇస్తున్నాం. సరే, వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ సలహాలు ఇవ్వడం మాత్రం మా బాధ్యత కాబట్టి ఇస్తున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి నాయకురాలిగా మాత్రం నన్ను చూస్తారు. మీ ప్రేమ, మీ పెళ్ళి, మీ పొలిటికల్ జర్నీ, గిడ్డంగుల శాఖ చైర్మన్గా కూడా, కార్పొరేషన్ చైర్మన్గా కూడా మీరు పనిచేశారు. ఇలా అన్ని కోణాల్లో మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. ఈ రోజుకి కూడా ప్రేమ వివాహం, కులాంతర వివాహం అంటే చాలు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈవెన్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక్కసారి మీ ప్రేమ విషయంలో జరిగిన విషయాలేంటో తెలుసుకుందాం. మీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. అంటే సగటుగా అంటే కామన్గా ఏం ఆలోచిస్తారంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా పిల్లల్లానే అంటే వాళ్ళు పిల్లల్లానే ఉంటారు, పిల్లల్లానే కనిపిస్తారు. కాబట్టి పిల్లలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడతాయా? ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి ఉంటారు, విని ఉంటారు, చుట్టుముట్టు చూసి ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఒక భయం ఉంటుంది.
బహుశా సమాజంలో మా పిల్లలు ఇవన్నీ ఎదుర్కోవద్దనే కదా మేము ఇంత కష్టపడుతున్నాం, మళ్ళీ పోయి ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భయపడతారు. కాబట్టి పేరెంట్స్గా వాళ్ళు పడే భయంలో కూడా ఒక అర్థం ఉంది. కానీ భయపడి పిల్లల జీవితాలను మాత్రం అది చేయొద్దు కదండి. వాళ్ళకంటూ కొన్ని ఆశలు, కొన్ని ఇష్టాలు, అందులోనూ వాళ్ళ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా వాళ్ళ మైండ్ సెట్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏంటంటే కొంచెం కఠినంగా, ఏదైనా లవ్ మ్యారేజ్ అంటే, లేదు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ మీద ఏం తెలియకపోవడం వల్ల, అంటే ఎటువంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఏంటో అన్న భయంతో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు. ఇక సమాజంలో మనం ఎంత కాదన్నా కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు, ఫైనాన్షియల్గా మాకు ఈక్వలా కాదా, లేదు మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని చేసుకోకపోతే రిసీవ్ చేసుకుంటారో లేదో, ఈ రకమైన సమాజంలో మనం ఉన్నాం. అట్ ది సేమ్ టైం మా మ్యారేజ్లో కూడా ఇవన్నీ అడ్డొచ్చినాయి. మేము వాటన్నిటిని అధిగమించినాం. ఒక రకంగా చెప్పాలంటే మేము నిలబడతాము, మేము చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయలేదు, సొసైటీ పట్ల బాధ్యతగా ఉన్నాము. ఎవరికి వాళ్ళు ఇప్పుడు సాయి అంటే ఒక భర్తగా మెన్గా తను ఎదగడమే కాదు, నేను చదువుకోవాలి, నేను ఎదగాలి, నేను నా కాళ్ళ మీద ఒకరి మీద డిపెండ్ కాకుండా నిలబడాలి అంటే ఈ రకంగా ఆలోచించినాం కాబట్టే పేరెంట్స్ని ఒప్పియగలిగాం. అంటే ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళకి ఏదో ఇమీడియట్గా ఒక ఫేస్బుక్లోనో, ఒక ఇన్స్టాలోనో, లేదా సోషల్ అకౌంట్లోనో ఇంకెక్కడనో కలవడము, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసుకోవడము, వాళ్ళ గురించి పూర్తిగా ఏం తెలియకుండా తర్వాత ఎంబడే విడిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సొసైటీలో ఇటువంటివి చాలా చూస్తున్నాం. కాబట్టి ఒక ఇద్దరు కలిసి జీవించడం అనేది, ఆ జర్నీ అనేది చిన్న విషయం కాదు. అనేక డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఈ వ్యక్తి ఇలా ఉంటాడు అని మనకు అర్థం కావాలి అంటే తన గురించి కొంత జర్నీ చేస్తే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు ఏం ఫీల్ అవుతారంటే నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, లేకపోతే తను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, లేకపోతే నువ్వులానే ఉండు. ఈ సొసైటీలో ఏ ఒక్కరూ నువ్వులా బతకలేరండి. మనం మన పిల్లల కోసం బతుకుతాం, మన పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం బతుకుతారు, హస్బెండ్ కోసం కొన్నిసార్లు, బ్రదర్ కోసం కొన్నిసార్లు, సిస్టర్ కోసం కొన్నిసార్లు, నైబర్ కోసం కొన్నిసార్లు, ఇలా సమన్వయంతో బతుకుతాం మనం సొసైటీలో. అది లోపించడం వల్లే ఈరోజు ఏ రిలేషన్షిప్ అయినా దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి లవ్ మ్యారేజెస్ ఏం తప్పు కాదు, కానీ పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఒప్పించి చేసుకోవాలనేది మేము చేసింది అయితే అది. పేరెంట్స్ కూడా కొంచెం వీళ్ళ అన్ని లవ్ మ్యారేజెస్ ఒకటేలాగుంటాయి, అందరూ వ్యక్తులు ఒకటేలాగుంటారు అనే భయం పక్కన పెట్టి అసలు వాళ్ళు ఎందుకు, ఏ రకంగా, వాళ్ళకు ఒకవేళ తెలియకపోతే చెప్పండి, జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే రిలేషన్షిప్స్ చాలా లాంగ్ జర్నీతో కూడుకున్న రిలేషన్షిప్స్గా ఉంటుంది అనేది చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ది. పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత వీళ్ళది. మేము అలాగే చేసాము, అలాగే ఉన్నాము. సాయి చంద్ గారితో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? మా లవ్ స్టోరీ అంటే చెప్పాను కదండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేసేవాడు సాయి, అలా పరిచయము. సాయి మంచి సింగరు, రైటరు. నేను అప్పటికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను, కొంచెం సెమీ క్లాసికల్ డ్యాన్స్ చేసేదాన్ని. ఒక కాలేజెస్ అకేషన్లో కలిసామన్నమాట. అన్ని కాలేజెస్ కలిసి ఒక కాంపిటీషన్ పెట్టారు, అందులో సాయి పార్టిసిపేట్ చేశాడు, నేను చేశాను. అలా పరిచయం. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పరిచయం. వాళ్ళు కాలేజ్ బంద్ పెట్టడానికి వస్తారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. అట్లా ఏంటి అందరిలా కాకుండా వీళ్ళు డిఫరెంట్గా ఆలోచించడం ఏంది, ఈ ఏజ్లో అందరి స్టూడెంట్స్లా కాకుండా ఏదో ఇష్యూని పట్టుకొని ఫైట్ చేయడం ఏంది, అవును ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే వీళ్ళు ఫైట్ చేయడం ఏంది, వీళ్ళు మా అలాగే స్టూడెంట్, అలా మన దృష్టి అనేది అక్కడికి వెళ్తుంది కదా, అలా వెళ్ళడము. ఇక సాయి మెంటాలిటీ కొంచెం సైలెంట్గా, బాధ్యతగా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళడము, వేరే వాళ్ళతో కొన్ని ఒక ఏజ్లో ఉండే కొన్ని ఆకతాయి వేషాలు అంటారు కదా, అటువంటివి కూడా ఉండకపోవడము, ఇవన్నీ నన్ను కొంచెం మంచిగా ఇంప్రెస్ చేశాయి. అంటే ప్రేమించినంత మాత్రాన వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదో ఒక జాబ్లోనో లేదంటే ఏదన్నా అర్నింగ్ టైంలో పెళ్లి చేసుకుంటే మంచిది కదా. అసలు కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి మీరిచ్చే ఒక మెసేజ్ ఏంటి?
అంటే జనరేషన్‌కి ఒక్కొక్కలాగా అయిపోయిందండి. ప్రేమైనా, రిలేషన్ అయినా, ఏదైనా. ఒక జనరేషన్‌లో ఒకలాగుండే, మా జనరేషన్‌కొచ్చేసరికి, ఇప్పుడు జనరేషన్‌లోకొచ్చేసరికి ఒకలాగుంది. ఇప్పుడు జనరేషన్‌లో ప్రతి ఒక్కరు టెంపరరీగా, అది ఫైనాన్షియల్‌గా గూడా ఈ రోజుది ఈ రోజుకే, ఇప్పటిది ఇప్పటికే. లేదు ఇమ్మీడియేట్‌గా సెటిల్ అయిపోవాలి. లవ్ అయినా ఇమ్మీడియేట్‌గానే, కలిసి బతికినా ఇమ్మీడియేట్‌గానే, ఏదైనా గొడవొస్తే ఇమ్మీడియేట్‌గానే తేల్చేసుకోవాలి. ఇలా ఉంది. మా జనరేషను, బిఫోర్ జనరేషన్ అయినా అలా లేదు. ఏదైనా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము, తర్వాత స్టేబుల్‌గా ఉండడము, తర్వాత మనీ ఎర్న్ చేయడంలో కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేయడము. సరే, ఒకప్పటి జనరేషన్‌లో ఉమెన్ ఎర్న్ చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఉమెన్ బయటకొస్తున్నారు. ఏదో ఒక ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా కొంత ఏంటంటే సమాజంలో జెండర్ మధ్యలో వచ్చిన ఈక్వాలిటీని కూడా కొన్నిసార్లు జీర్ణించుకోలేక కూడా గొడవలయ్యే సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి చదువుకోవడము, ఫైనాన్షియల్‌గా ఒకరి మీద డిపెండ్ కాకపోవడం అనేది మనిషిగా ఉండే హక్కు. అది ఉమెన్‌కుంటది, మెన్‌కుంటది. వీళ్ళకే ఉంటది, ఈ జెండర్‌కే ఉంటదనేం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాతనే లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి. మీరు కూడా అంటే ఎవరికైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రేమించేటప్పుడు జీవితం ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేశారా పెళ్లి చేసుకున్న తర్వాత? అంటే సొసైటీ నుంచి కావచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా అండర్స్టాండింగ్లో లోపాలు రావడం కానీ అలాంటివి ఏదైనా ఇష్యూస్? అంటే సహజం అండి. ఎవరమైనా ఇప్పుడు ఏం జరగలేదండి. మేమంతా చాలా సాఫీగా ఉన్నాము. చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. చిన్న గొడవ కూడా లేదు. చిన్న అలక కూడా లేదు అంటే అది రిలేషన్‌షిప్పే కాదు. అవి సహజంగా జరుగుతుంటాయి. దాన్ని సర్దుబాటు చేసుకుంటూ పోవడమే కదండీ లైఫ్. ఒకటి. రెండవది, ఇప్పుడు మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అంటే చిన్న చిన్నయి. ఏదన్నా ఉంటే, మనకు నచ్చినది ఏదన్నా ఉంటే అవతల వాళ్ళకి నచ్చకపోతే, అదెందుకు ఇట్లా, ఇదెందుకు ఇట్లా, అట్లా చిన్న చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు చేసేది కూడా మనకు నచ్చాలనేం లేదు. కొన్నిసార్లు అది వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు, మనకి ఇష్టం కాకపోయి ఉండొచ్చు. బట్ అది వాళ్ళ ఇష్టం కదా అని చెప్పి మనం అగ్రీ అవుతాం. అట్లా వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప పెద్దగా మేము భారీ ఎత్తున గొడవ పడే డిస్టర్బెన్సెస్ అయితే ఏం రాలేదు. కాకపోతే మనము యాజ్ ఏ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఈ రోజు ఉన్నట్టే ప్రతి డే ఉంటుంది అనేది ఉండదండి. ఎప్పుడైనా అది కెరీర్లో అయినా సరే, లవ్లో అయినా సరే, ఈవెన్ మనం కిడ్స్నైనా చిన్నప్పుడు ఎట్లా చూస్తాం, కొంచెం పెద్దగా అయినాక ఎట్లా వదిలేస్తాం. అలాగే లవ్లో కావచ్చు, మ్యారేజ్ అయిన కొత్తలో కావచ్చు, అప్పుడు ఇచ్చిన టైమే ఎప్పుడు ఇవ్వాలి, అప్పుడు లవ్ని ఎక్స్ప్రెస్ చేసినట్టే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అట్లా ఉండదు కదా. లైఫ్ అన్నప్పుడు అది బాధ్యతతో కూడుకున్నది. చాలా బాధ్యతలు ఉంటాయి ఎవరికైనా. ఉమెన్కైనా ఉంటాయి, మెన్కైనా ఉంటాయి. ఇక్కడ ఈమె పనులలో ఈమెకి తీరిక ఉండకపోవచ్చు, మెన్కి కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ సొసైటీలో తీరిక ఉండకపోవచ్చు. మన పట్ల ప్రేమ ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏంది అని కాదు, ఉందా లేదా అనేది మనకు తెలిస్తే చాలు కదా. సో ఆ ఎక్స్ప్రెషన్లో లోపాల వల్లనే ఇప్పుడు జనరేషన్కి గొడవలు అవుతున్నాయేమో. మాకైతే చాలా తక్కువే పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకపోయేది. లవ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు అటువైపు మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి, పుట్టబోయే పిల్లల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా మీ పిల్లల విషయంలో సొసైటీ నుంచి ఏదైనా వివక్షను ఎదుర్కోవడం కానీ, మన చుట్టాల దగ్గర నుంచి, మన బంధువుల్లో, లేదు అంటే ఆ పిల్లలకి కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఒకటి, మ్యారేజ్కి ముందు సొసైటీలో క్యాస్టిజం అనేది ఇంత ఉందా అనేది నాకు తెలియదండి. ఉన్నది చెప్తున్నాను. మ్యారేజ్ తర్వాతనే నేను ఫేస్ చేశాను. అయితే దాన్ని మా వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, మేము ఒక రూట్ అంటే మేము నిలబడే అది ఉంటుంది కదా, దానితో అధిగమించినాం ఎంతో కొంత. సొసైటీలో సహజంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరిని ముందలనకపోయినా వెనకాల ఏదో ఒక మాట ఇప్పటికీ అంటూనే అంటారు. అనరని మాత్రం నేను అనుకోను. రేపు కూడా, ఫ్యూచర్లో కూడా, నెక్స్ట్ జనరేషన్లో కూడా. అయితే ఆ టైంలో మనకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనకు ఒక్కొక్క దాని మీదనే నాలెడ్జ్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్, పిల్లల మీద మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నప్పుడు పిల్లల వరకు ఆలోచించేంత నాలెడ్జ్ ఏడు ఉంటుందండి.
మన ఇద్దరి గురించే ఆలోచిస్తాం. అప్పుడు ఇది పిల్లల మీద పడుతుందా, లేదు పిల్లల భవిష్యత్తుకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, మన పిల్లల్ని ఎట్లా చూస్తారు, లేదు మనల్ని ఎట్లా చూస్తారు అనే ఆలోచనలు ఉండవు. ఎందుకంటే అప్పుడు వ్యక్తులుగా మన మనస్తత్వం ఏంది, మనం ఒకరికొకరికి నచ్చినామా, మన లైఫ్ జర్నీ బాగుంటుందా అనేది ఆలోచించుకుంటాం. కానీ జర్నీ చేసే క్రమంలో ఖచ్చితంగా డిఫరెంట్ మైండ్ సెట్తో కూడిన పీపుల్తో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది లైఫ్లో. దాంట్లో ఖచ్చితంగా ఒకరు డిఫరెంట్గా చూస్తారు. అది పిల్లల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది, మన కెరీర్ మీద ప్రభావం ఉంటుంది. బట్ అలా చూసే వాళ్ళనే మీరు డిఫరెంట్గా చూడండి. మేమైతే అలాగే చూసాం. అలా చూసే వాళ్ళే సొసైటీలో ఒక మెంటల్లీ డిజార్డర్ని ఎలా చూస్తారో వాళ్ళని అలా చూసాం మేమైతే. అంటే మేము చాలా మెచ్యూర్డ్ సొసైటీని కోరుకున్నాం, ఈక్వాలిటీ సొసైటీని కోరుకున్నాం. రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈక్వల్గా ఉంటే, అందరూ ఎదిగితే, అందరూ ఈక్వల్గా ఉంటే, జెండర్ ఈక్వాలిటీ, క్యాస్ట్ ఈక్వాలిటీ, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, ఇటువంటి ఈక్వాలిటీ సొసైటీని కోరుకున్నప్పుడు వాళ్ళు మెంటల్లీ డిజార్డర్స్ లెక్కనే. మేము అలా ఫిక్స్ అయినాం కాబట్టి మేము కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగినాం. కొందరు సైకలాజికల్గా చాలా వీక్ అవుతారు, ఒక కామెంట్ని భరించలేరు, ఏదైనా వెనకాల అంటుంటే పిల్లల్ని ఏమన్నా తట్టుకోలేరు, కెరీర్లో కూడా చాలా ఎదుర్కొంటుంటారు. కాబట్టి సొసైటీలో ఎదుర్కోరు, చాలా అద్భుతంగా ఉంది సొసైటీ, ఏం కాదు మీరు ఇలాగే చేసుకొని ముందరికి వెళ్ళండి, మీరు మార్పును కోరుకుంటున్నారు, మీరు బెటర్ సొసైటీని కోరుకుంటున్నారు, బెటర్ థింకింగ్లో ఉన్నారు. బట్ సొసైటీ మొత్తం అట్లేం లేదు, డిఫరెంట్ మైండ్ సెట్తో కూడిన వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ కూడా చేస్తారు, దానికి మీరు సిద్ధం కావాలి అంతే. రజనీ గారు 100 ఏళ్ళు మీతో ఉంటారు అనుకున్నారు సాయి చంద్ గారు, కానీ ఆయన సడన్గా మీకు దూరం అయిపోయారు. 1.5 ఏళ్ళు అవుతున్నట్టుంది కదా ఆయన. అయితే సాయి చంద్ గారు ఆ రోజు ఎప్పుడైనా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఆ రోజు ఏం జరిగిందండి? లేదండి, హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. బట్ కరోనా అయితే కొంచెం చాలా సీరియస్గానే వచ్చింది. స్టెరాయిడ్స్ హెవీగా ఇచ్చారు, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్లో ఒక 15 days, ఆల్మోస్ట్ 20 days వరకు హాస్పిటల్లో ఉన్నారు. డిశ్చార్జ్ అయినాక కూడా మేము రెగ్యులర్గా డాక్టర్ ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నాం. కొన్ని డేస్ వరకు స్టెరాయిడ్స్ హెవీగా ఇచ్చినందుకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి, ఇవన్నీ చెప్తారు కదా. బట్ సాయి వర్క్ ఎట్లా అంటే కొంచెం ఒకటే ప్లేస్లో ఫుడ్ ఉంటుంది, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనేది కాదు. నిద్ర కొంచెం తక్కువే, కొంచెం స్ట్రెస్తో కూడిన ఫీల్డే, ఎప్పుడు బ్రీత్తో పని ఉండేది. కాబట్టి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ అది కరోనా ఎఫెక్టా ఇంకోటా ఒకరు మీ కప్పులకి దిష్టి తగిలింది అంటారు, ఒకరు అది అంటారు. అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు అంటారు. ఎవరు ఏదైనప్పటికీ కూడా నష్టం అయితే జరిగింది. ఆ రోజు ఒక ఆల్ ఆఫ్ సెకండ్స్లో అంటారు కదా, అలా జరిగిపోయిందండి అంతే. మేము ఏమైంది అనుకునే లోపే సాయి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం. తర్వాత విషయం నాకు చెప్పకుండా కొద్దిసేపటి వరకు చెప్పడం. నేను మాత్రం ఏదైనా ఫుడ్ అటు ఇటు కళ్ళు తిరిగి పడిపోయిందా అట్లా, అంటే అట్లా కళ్ళ ముందర ఇలా పడిపోవడము అనే ఒక షాక్లో ఉన్నాను. ఆ రోజు మీరు ఏడ్చిన ఏడుపుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను వీడియోస్లో అలాగే చూశాను. ఒక రకంగా మీరు కుప్ప కూలిపోయారు, అసలు ఇంకా జీవితమే లేదు అన్న స్థితిలో మళ్ళీ మీరు ఎలా నిలబడగలిగారు? నిజంగా చెప్పాలంటే నేను చాలా నవ్వుకుంటూ ఉండే మెంటాలిటీ నాది. చాలా అంటే బిఫోర్ నన్ను చూడలేదు కాబట్టి నన్ను కొంచెం సీరియస్గానే చూశారు చాలామంది. కాబట్టి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఇప్పుడు ఉన్నదాన్నే సీరియస్గా ఉంటుంది అనుకుంటారు. నేను చాలా నవ్వుకుంటుండే మనస్తత్వము. లైఫ్లో బాధ అంటే ఇట్లుంటుంది, ఏడుపు అంటే ఇట్లుంటుందా, లైఫ్ అంటే ఇట్లుంటుందా అని చూపించింది నాకు కాలం. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను చాలా అంటే సాయితో పాటు సాయి స్ట్రగుల్ని చూశాను. మనం అన్నీ ఒక 18 years ఏజ్ నుంచి చాలా చూసాం లైఫ్లో. ఎవరో బిల్డ్ చేసి ఇచ్చిన లైఫ్ కాదు, మనమే ఒక్కొక్కటి చాలా నిదానంగా ఓపికగా. ఎన్నో అభద్రతలు ఉంటాయి సొసైటీలో. ఒక మెన్ కూడా బయటికి అడుగుపెట్టి ఒకరి సపోర్ట్ లేకుండా కొట్లాడాలంటే చాలా భయాలు ఉంటాయి. ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉంటాయి, తినకుండా ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి, భయపడ్డ రోజులు ఉంటాయి. ఏం వాళ్ళకు కూడా లైఫ్ కొత్తే కదా. సో వాటన్నిటినీ అధిగమించి ఒక స్టేజ్కి వచ్చి ఇంకా ఎంతో లైఫ్ చూడాల్సి ఉంది. ఒక్కసారిగా పేక ముక్కల్లాగా కుప్పకూలిపోయింది కదా. ఒక 15 రోజుల వరకు అయితే నాకు ఏం అర్థం కాలేదండి, అసలు ఏమీ అర్థం కాలేదు. ఎవరు మాట్లాడినా నాకు వినపడట్లేదు, ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు.
బట్ ఒక 15 రోజుల తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయినా, ఇంకా నేను చెయ్యాల్సింది ఏదో ఉంది కాబట్టి నేను బతికున్నా, నేను అది చెయ్యాలి. సాయి స్టార్ట్ చేసిన జర్నీ మిడిల్లో ఆగిపోయింది. ఆ జర్నీని నేను కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి, సొసైటీలో ధైర్యంగా నిలబడాలి, ఎవరేం మాట్లాడినా దాన్ని రిసీవ్ చేసుకునేయడం, అవసరమైతే తిరిగి అది ఇచ్చే తత్వం కూడా నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇవన్నీ చేస్తేనే నేను సాయి అనుకున్నది చేయగలుగుతా అనేది ఇంకా నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా. ఆ ఒక్క మొండితనమే నన్ను నడిపించింది. కొన్నిసార్లు ఒక పెద్ద యుద్ధంలో కూడా మొండి ధైర్యంతో పోతుంటారు చూడండి, వాళ్ళు విజయం సాధిస్తారు ఒక్కరున్నా. అంటే ఒక మూర్ఖుడికి మొండితనము డేంజరే, ఒక మేధావికి మొండితనం చాలా గొప్పదే. అట్లా ఒక మంచివాడికి అంటే ఒక్కొక్క లక్షణానికి మొండితనం యాడ్ అయితే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది అంటారు. అట్లా మొండి ధైర్యం అనేది నన్ను ముందరికి తీసుకెళ్ళింది. సాయి చంద్ గారు చనిపోయే నాటికి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, ఆ తర్వాత ఆ పోస్టు మీకు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి, మీరు దాన్ని వదిలేయాల్సి వచ్చింది. అంటే అప్పటిదాకా ఏదో ఒక ఆసరా దొరికిందిలే అనిపించింది. తీరా చూస్తే ఇటు రాష్ట్రంలో మీ బీఆర్ఎస్ పార్టీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం మీకు ఎంత పెద్ద షాకో, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసే విషయాలే. వీటిని ఎలా తట్టుకున్నారు? ఒకటి సాయి ఇన్సిడెంట్ తర్వాత చాలామంది నా దగ్గరకు వచ్చి రేపు సోర్స్ ఏంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది చుట్టాలు కావచ్చు, ఇంకొకరు. నాకేమనిపించిందంటే ఆ సందర్భంలో అసలు బతికే లేదంటే వీళ్ళు సోర్స్ గురించి ఆలోచిస్తున్నారేంది అంటే, నేనున్న సిచ్యువేషన్ వేరు, నేనున్న మైండ్ సెట్ వేరు. దాంట్లో నేను నెక్స్ట్ ఏందని ఆలోచించే పరిస్థితిలో లేను. కానీ వాళ్ళు అది కాదు కదా, వాళ్ళు లైఫ్లో కొన్ని చూసుంటారు, విన్నుంటారు, వాళ్ళు నెక్స్ట్ ఏందని ఆలోచిస్తున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళు. కానీ నేను అటువంటి పరిస్థితులు లేను. అయితే నాకు ఇక్కడ ధైర్యంగా ఎంతో కొంత రూట్ వేసింది మాత్రం సాయి చేసిన శ్రమ, బీఆర్ఎస్ పార్టీ. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు నాకు ఇచ్చిన ధైర్యము ఈ రోజుకి కూడా నన్ను నడిపిస్తుంది. లేదు, రాజకీయంగా నేను స్టెప్ తీసుకునేటట్టు చేసింది, ప్రతి విషయాన్ని మాట్లాడేటట్టు చేస్తుంది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో, చాలామంది ఉమెన్ లైఫ్లో ఈ రకమైన సోర్సు ధైర్యం ఉండకపోవచ్చు. కానీ నాకు ఇప్పుడు కొన ప్రాణం ఉంటే ఎక్కడో ఒక చిన్న తాడు దొరికితే మనము ఎక్కగలుగుతాం అంటారు కదా, అలా నాకు ఒక రూట్ వేసింది అనుకోండి సాయి. లేదు, వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అదైతే దొరికింది. అట్లనే నేను చైర్మన్గా బాధ్యత తీసుకోవడం అంటే, నేను డే 1 నుంచి సాయి చైర్మన్గా చేసింది చూశాను, పొలిటికల్ జర్నీ చూశాను. డే 1 నుంచి జీరో నుంచి చూశాను పొలిటికల్ జర్నీ సాయి. ఎందుకంటే మూమెంట్ తర్వాతనే కదా రాజకీయంగా మలుపు తిప్పుకోవడం. అనేక విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడము, చాలామంది రావడము, కలవడము. ఒక డాక్టర్ ఇంట్లో ఉంటే కొన్ని మెడిసిన్స్ గురించి వైఫ్కి తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఒక టీచర్ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా టీచర్ కొలీగ్స్ ఏర్పడిపోతారు. ఎట్ ది సేమ్ టైం ఒక పొలిటీషియన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి ఎన్విరాన్మెంట్ చుట్టూ కూడా ప్రజా సమస్యలు, ఏదో ఒక ఇష్యూ, ఎవరో ఒకరు రావడము, మాట్లాడడము, ఏం జరుగుతుంది, రాష్ట్ర దేశ రాజకీయాల గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇక ఏదైతే అదయ్యింది. నేను ఆ రూట్లోనే వెళ్దాం అనుకున్నప్పుడు నేను అటెందుకు వెళ్ళొద్దనే ఒక మొండిగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వెళ్ళాను. ఓకే, నేను అదే నాకు బ్రతుకునిస్తుంది అని అనుకోలేదు. అసలు నేను ఊపిరి పీల్చుకోవడమే చాలా నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను అనే దాంట్లోనే ఉన్నాను. ఇంకా ఆ స్టేజ్లో ఇమీడియట్గా ఆ ఊపిరి కూడా ఏదో ఒకటి అన్నట్టు ఇమీడియట్గా ప్రభుత్వం పోవడము, చైర్మన్గా తీసేయడము. నేను ఒకటి ఏమనుకున్నానంటే, ఆ పదవి పోగానే బహుశా నా కష్టమే నన్ను నిలబెట్టే విధంగా కాలం నన్ను తయారు చేస్తుందేమో, నేను నేర్చుకోవాల్సింది ఇంకేదన్నా ఉందేమో. అసలు నేను బతకని అనుకున్నాను కదా, బ్రతికిన. బయటికి అడుగు పెట్టిన అనుకున్నాను కదా, పెట్టిన. రాజకీయం అనే టఫ్ రంగాన్ని నేను లేనేమో అనుకున్నా కదా, చేసుకున్నా. యాజ్ ఎ చైర్మన్గా అదేందో కొంత కాలమే కావచ్చు కానీ తెలుసుకున్నా.
నెక్స్ట్ నన్ను నేను రెడీ చేసుకోవడానికి కాలం నాకేదో టెస్ట్ పెడుతుంది. ఇంకా బలంగా కావాలంటే ఏమంటారు కదా, ఒక శిల్పం చాలా అద్భుతంగా తయారు కావాలంటే ఎక్కువ దెబ్బలు తినాలి అంటారు. ఉలి దెబ్బలు ఎక్కువ తినాలంటారు. బహుశా ఈ దెబ్బలన్నీ రేపు భవిష్యత్తుకు నన్ను నేను తయారు చేసుకోవడానికి కాలం తయారు చేస్తుందేమో. సాయిని మించిన దెబ్బ ఇంకొకటి ఉండదు. ఇది చాలా చిన్న దెబ్బలే. ఆ దెబ్బ నుంచే నేను మొండిగా తయారైనప్పుడు ఈ దెబ్బలు ఎంత అనుకున్నాను, అలాగే మొండిగా నిలబడ్డాను. నన్ను నేను నిలదొక్కుంటున్నాను, నిలబడుతున్నాను. అవసరమైతే నలుగురిని నిలబెడతాను కూడా. వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అటువైపు అధికారాన్ని కోల్పోయారు, ఇంకొక వైపు చూసినప్పుడు సాయి చంద్ వంటి ఒక పెద్ద అండని కోల్పోయారు. అంటే అప్పటిదాకా మీ చుట్టూ జనం ఉండొచ్చు, మీ చుట్టూ మీరు ఒక సెలబ్రిటీలా కూడా ఉండొచ్చు వాళ్ళందరి మధ్యలో. కానీ ఇవన్నిటినీ కోల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీ చుట్టూ ఇలాగే జనం ఉన్నారా? ఒంటరిగా మిగిలిపోయారా? ఎలా ఆ పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు? నేను ఒకటి ఏంటంటే, నిజంగానే సాయి ఉన్నప్పటికీ, అంటే ఎవరికైనా ఒక ఉమెన్కి హస్బెండ్ ఉన్నప్పటి ఎన్విరాన్మెంటు, హస్బెండ్ ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చుట్టూ ఉండవు, మారిపోతాయి. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. మనం సాధారణంగా ఆలోచిస్తే ఒక కుటుంబాల్లో 70 ఏళ్ళ వయసున్న మహిళకు భర్త కోల్పోయినా ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ మొత్తం ఒక రకంగా అయిపోతుంది. ఆమె పోయి కొడుకుల ఇళ్ళనో ఇంకెక్కడనో ఉండి ఏదైనా చిన్న చిన్న మాటకు అప్పటి వరకు లైఫ్ను ఒక స్థాయిలో లీడ్ చేసి ఉంటుంది కదా. పిల్లలు, మన్మళ్ళు అన్ని రకాలుగా లీడ్ చేసి ఉంటుంది. లీడ్ చేసిన తను భర్త పోగానే ఎవరేమన్నా పడే పరిస్థితికి, సైలెంట్ అయ్యే పరిస్థితికి అట్లా వచ్చేసి ఉంటుంది. అది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. నేను ఒకటే ఫిక్స్ అయినా, సాయి ఉంటే ఏ రకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ప్రొఫెషనల్గా కావచ్చు, ఇంట్లో కావచ్చు, మా పిల్లల మైండ్ సెట్ మీద కావచ్చు, అది ఉంచాలి అని ఫిక్స్ అయినా. అది ఉండడం కోసం నేను ఏ రకంగా మూవ్ కావాలి, ఏ రకమైన వర్క్ చేయాలి, ఎట్లా కష్టపడాలి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే సాయి లేడు, ఒక వేదిక మీదకి వెళ్తే సాయి లేడు అనిపిస్తుంది, లేదు ఇంట్లో నలుగురం కూర్చొని తినేటప్పుడు ఇంకా రాలేదు అనేటట్లు తప్పితే ఇంటి చుట్టూ ఎన్విరాన్మెంట్ మొత్తం సాయికి తెలిసిన, పరిచయం ఉన్న సర్కిల్, లేదు పిల్లల దగ్గర ప్రతిదీ సాయి ఉన్నట్టే నేను ఉంచడానికి ట్రై చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్, నేను ఏదో ఒకటి చేస్తున్నాను, ఈయన ఉన్నట్టే చేస్తున్నాను, ఈయన చేసిన దాంట్లో కనీసం ఒక 30% అన్నా చేయగలుగుతున్నాను అని. దానివల్ల ఆ లోటును భర్తీ చేయలేము, అది వేరే విషయం. కానీ నాకు రూట్ అనేది ఆ రూపంలోనే వెళ్తుంది. అంటే సాయి ఏదైతే వేసి పెట్టిండో ఆ రూట్లో మనిషి కనబడట్లేదు, కానీ నేను నడుస్తున్నా. సాయి చంద్ గారి ఆశయం ఏంటి? ఆయన లక్ష్య సాధనను మీరెలా సాధించబోతున్నారు? ఈరోజు కొత్తగా నేను చెప్పినా చెప్పకపోయినా సొసైటీకి అందరికీ తెలుసు, సాయి ఉంటే ఇప్పటి వరకే అసెంబ్లీలో అడుగు పెట్టేవాళ్ళు, లేదు ఏదో ఒక ప్రజాప్రతినిధిగా మాత్రం ఖచ్చితంగా ఉండేవాడు. ఒక యంగ్, రేపు భవిష్యత్తుకు ఒక యంగ్ లీడర్గా మాత్రం ఒక మంచి, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఒక మంచి డైనమిక్ లీడర్గా మాత్రం ఉండేవాడు. నేను డే 1 రోజు బయటకు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, ఒక కళాకారుడిగా సాయం చూశారు, ఒక చైర్మన్గా సాయం చూశారు. భవిష్యత్తులో ఇంకొక 10 ఏళ్ళు ఒక యంగ్ లీడర్గా ఉంటే సాయి ఎలా ఉండేవాడో కొంతమందికి మాత్రమే తెలుసు. అది నేను చేసి చూపిస్తాను, ఆ దిశగానే నేను వెళ్తున్నా అని చెప్పాను. ఖచ్చితంగా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా సాయి ఎలా పనిచేసేవాడు అంటే, చాలామంది అనుకోవచ్చు ఎవరైనా చేస్తారు, పనిదేముందండి, అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు. అవకాశాలు మనం ఎత్తుకుంటూ రావండి, అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే అనేక అవకాశాలను సాయి క్రియేట్ చేసుకుంటూ మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిండు. నాటే ఈజీ, తీసుకుపోయి ఎవరో అక్కడ కూర్చోబెట్టలేదు. అంత చిన్న ఏజ్లో కూడా అంత ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ రావు, ఏదైనా అది వచ్చిందంటే కూడా చిన్న విషయం కాదు. కాబట్టి నేను ఆయన మెట్టు పేర్చుకుంటూ వెళ్ళిన దాన్ని రేపు నెక్స్ట్ జనరేషన్కి ఇంత అద్భుతంగా చేసి ఇక్కడ కుప్పకూలి పడిపోయింది అనే మాటను ఉంచదలుచుకోలే. అది తర్వాత నేను నిర్మించదలుచుకున్నా, ఖచ్చితంగా నిర్మిస్తా. పెద్ద ఎత్తున రాజకీయ రంగంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల మీద నా వంతు నేను ఎక్కడ సాధ్యమైతే అక్కడ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇటు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇక్కడ నేను క్లాసికల్ థియరీ క్లాసెస్ చెప్పుకుంటూ,
ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకురాలుగా అనుకోండి, పోనీ చైర్మన్గా ఉంటూ నేను చేసే కార్యక్రమాలన్నీ నేను ప్రజాక్షేత్రంలో చేస్తూనే ఉన్నాను. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, పీజీ చేశారు, క్లాసికల్ డాన్సర్. సాయి చంద్ గారు ఉన్నన్ని రోజులు ఆయన వెనకే ఉండిపోయారు. ఓ హోమ్ మేకర్గా ఉన్నారు, ఆయనకి అండగా ఉన్నారు, ఆయన అవసరాలన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఒకేసారి ఆయన నిష్క్రమించడంతో ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, నేనేం చేయాలనే ఆలోచన వచ్చి ఉంటుంది కదా. చాలామంది ఇలాగే ఉంటారు. ఎందుకంటే హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదా, నేను ఇంట్లో ఉంటే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు, ఆయన్ని చూసుకుంటే చాలు అనుకుంటారు. బట్ ఇలాంటి పరిస్థితిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మరి మీరు ఎలా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు ఆర్థికంగా? ఒకటండి, ఉమెన్ ఎలా ఉంటామంటే అండి, ఒక చిన్న కోటికి వెళ్ళి షాపింగ్ చేద్దామంటే కూడా మీరు వస్తారా అని అడుగుతాం. సహజం అది. అంటే మనకు తెలియక కాదు, వెళ్ళలేక కాదు, మన మనస్తత్వం అది అలా ఫిక్స్ అయిపోయింది అంతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చిన్న విషయం ఉన్న హస్బెండ్తో షేర్ చేసుకోకుండా ఉండము. ఈవెన్ చిన్న విషయం ఉన్న హస్బెండ్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండము. అందులోనూ ఒక హోమ్ మేకర్గా లేదు హౌస్ వైఫ్గా ఉండి కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటున్న వాళ్ళు బయటి ప్రపంచంలో వెళ్ళి వేరే వర్క్ చేయడానికి మూవ్ అవ్వడం చాలా కష్టం. కొన్ని ఇయర్స్ వరకు అట్లా ఉన్నవాళ్ళు. అయితే నేను ఒకటేమనుకున్నానంటే, ఏదైనా అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఇప్పుడున్న సొసైటీలో ఫిజికల్గా చేసే వర్క్ కంటే మెంటల్గా నాలెడ్జ్ పరంగా చేసే వర్క్సే చాలా ఎక్కువగా ఉంటున్నాయి మన సొసైటీలో. అంటే ఉమెన్ ఎందుకు వెనకబడింది? ఫిజికల్గా కంపేర్ చేయడం వల్లనే వెనకబడ్డాం కదా. కాబట్టి అన్ని రంగాల్లో ఏదో ఒక దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ మార్క్ వేసుకుంటున్నప్పుడు నేనెందుకు వెళ్ళొద్దు, నేనెందుకు చేయొద్దు, ఇదెందుకు చేయొద్దు, ఇప్పుడు నాకు క్లాసికల్ ఫీల్డ్ టచ్ ఉంది, ఎందుకు స్టాప్ చేయాలి? ఎందుకు నాకు వీలైన క్లాసెస్ చెప్పొద్దు? ఇప్పుడు పొలిటికల్గా నాకు సాయి వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. పోనీ సహజంగానే మనకు నాలెడ్జ్ ఉండదని కాదు, ఉంటుంది, ఆ ఫీల్డ్లో ఉన్నందుకు కొంత వచ్చింది, మనం ఎందుకు మూవ్ కావద్దు అనేది ఒకటి. రెండవది, చాలా కష్టం అనిపిస్తుంది. ఈడ కూర్చొని మనం సింపుల్గా మైక్ల ముందు మాట్లాడుకున్నంత సులభంగా లైఫ్ ఉండదు, చాలా కష్టం. ఒక దగ్గరికి వెళ్తుంటే మనకి ఒక ఫ్రెండ్ ఉంటేనో కలిసి వెళ్తాం. ఒక అబ్బాయి అయినా సింగిల్గా పొమ్మనండి పోడు, వస్తావారా కలిసిపోదాం అని ఎవరికో ఒకరికి కాల్ చేస్తుంటాడు. ఇప్పుడు అదే హస్బెండ్ లేకుండా ఉమెన్ తోడుకొకరిని కూడా అంత కంఫర్ట్గా రమ్మని పిలవలేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, నా అవసరం కోసం రమ్మంటున్నామనేమో అనుకుంటారేమో అని అట్లా అనేక రకాల ఇబ్బంది పడుతుంటుంది. లేదు, ఫైనాన్షియల్గా ఎవరి మీద ఆధారపడ్డా ఎవరేమనుకుంటారో అన్న బాధ, భయము అన్నీ ఉంటాయి. అసలు ఆధారపడలేదు, చాలా చులకన అయిపోతుంది. కాబట్టి నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను, నేను ఫైనాన్షియల్గా ఒకరి మీద ఆధారపడినంత వరకు నేను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఒకవేళ నేను ఒకరికి ఓదార్పునివ్వాలి, నేను మదర్ని, నేను ఒక స్టేజ్లో ఉన్నా, నేను యాజ్ ఎ మదర్ లాగా ఆలోచించాలి. అంటే నా ముందు నేను అందరినీ చిన్నపిల్లల్లానే చూడాలి. నాకు ఒకరి నుంచి ఓదార్పు అవసరం లేదు, ఒకరి నుంచి జాలి అవసరం లేదు, ఒకరి నుంచి కరుణ అవసరం లేదు, ఒకరి నుంచి ఇంకేదో అవసరం లేదు. నేనే అవసరమైతే నాకంటే కింది వాళ్ళకు, నాకంటే పిల్లలకి నేను ఒక పెద్దలా ఆలోచించి వాళ్ళకు ఏదైనా ఇద్దాం, సాయం చేద్దాం, ఓదార్పు ఇద్దాం, ఇంకేదైనా చేద్దాం. కాబట్టి నేనేది ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను నిలబడాలనుకుంటున్నా, అవసరమైతే నేనే ఒకరికి ఇద్దామనుకుంటున్నాను. అటువంటప్పుడు నన్ను నేను ఇంతకు ముందున్న మైండ్ సెట్కు డిఫరెంట్గా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను ఖాళీగా ఉండొద్దు అంటే పనిలో ఉండాలి. పోనీ పని లేదంటే పనిని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికీ లేకపోతే చదవాలి, సాధ్యమైతే బుక్స్ ముందలేసుకోవాలి, తెలియంది తెలుసుకోవాలి. అలా నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాను, అదే చేస్తున్నాను. రజనీ గారు, ఓ మహిళని సమాజం భర్త ఉన్నప్పుడు చూసే విధానం ఒక రకంగా ఉంటుంది, ఆయన లేనప్పుడు చూసే విధానం ఒక రకంగా ఉంటుంది. మనం ఎవరితోనైనా మాట్లాడినా, ఏ అవసరానికో లిఫ్ట్ అడిగినా కానీ, లేదంటే మన ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెళ్ళినా కానీ సొసైటీ చూసే చూపుల్లో చాలా తేడా ఉంటుంది. ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఎలా వీటన్నిటిని ఎదుర్కొంటున్నారు? ఈ రోజు వరకైతే నేను ఫేస్ చేయలేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడే అసహనంలోకి నెట్టివేయబడితే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి చులకనవుతాం. రెండవది,
నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంది అనేది నేను నమ్ముతా. ఏ ఉమెన్కైనా 50% కంటే ఎక్కువ తనని తను ఎలా కాపాడుకుంటుంది అనేది తన చేతుల్లో ఉంటుంది అనేది నమ్ముతా. కాబట్టి నా బిహేవింగ్, నా నడవడిక అనేది సాధ్యమైనంత వరకు ఒకరు వేలెత్తి చూపకుండా ఉండే విధంగానే నేను ఉంటా. ఒకవేళ వన్స్ అవతల వ్యక్తి వేలెత్తి చూపిండు అంటే అది వాడి బుద్ధిని నేను మార్చలేను కదా. ఇప్పుడు నన్ను నేను తీర్చిదిద్దుకోగలుగుతా ఏ రకంగా అయినా. ఇంకా అవతల ఒక కుంచిత బుద్ధి ఉన్న వాళ్ళని ఏ రకంగా మనం మార్చగలుగుతాం? వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం ఆగిపోతే అక్కడే మనం ఆగిపోతాం. మూడవది, వన్స్ నిజంగానే ఇక్కడ అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ఉమెన్ని అంటే హస్బెండో ఇంకెవరో తోడు లేని ఉమెన్ అంటే తిరిగి అనేవాళ్ళు ఎవరు లేరు అన్న ఒక భయం ఉండదు కాబట్టి కూడా ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. ఆ ధైర్యం కూడా నువ్వే కావాలి, ఒక ఇద్దరి ధైర్యము నువ్వే కావాలి. నేను అదే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నేనే సాయి, నేనే రజని. నన్ను ఎవరన్నా ఏమంటే సాయి ఎట్లా రియాక్ట్ అవుతాడో నేను అట్లే రియాక్ట్ కావాలి. నన్ను ఏమన్నా అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. ఎందుకంటే నా హస్బెండ్ ఉంటే వైఫ్ అలా నువ్వు ఇలా ఉంటే అలా అంటురని నాకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. అంతే కదా, సహజంగా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే బాగుంటుంది. ఒక ఏజ్లో తల్లిదండ్రులు మనకు కొన్ని చెప్తారు, ఆ తర్వాత హస్బెండ్ కూడా కొన్ని చెప్తాడు. ఈవెన్ మనం కూడా హస్బెండ్ కొన్ని చెప్తాం. మంచి అయినా రిసీవ్ చేసుకుంటాం. మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తే లేదు ఇవి నచ్చట్లేదు అని చెప్తాం. అట్ ది సేమ్ టైం నేను ఆ పని చేస్తుంటే నా హస్బెండ్ ఆ పనిలో నన్ను ఎలా చూస్తుండే, నేను మంచిగానే బాధ్యతగానే ఉంటున్నానా, లేదు ఏమన్నా పిచ్చిగా ప్రవర్తిస్తున్నానా ఏంది అనేది నన్ను నేనే ఒకసారి రెక్టిఫై చేసుకుంటా. కాకపోతే సొసైటీలో మాత్రం అనేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు, అది ఎక్కడైనా ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళను అంటారు, అనని వాళ్ళని అంటున్నారు, ఇప్పుడు చిన్న పిల్లల్ని అంటున్నారు. ఒక చిన్న మంచి మోటివేషనల్ వీడియో పెట్టినా కూడా అంటున్నారు కింద కామెంట్స్. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు ఆగిపోవద్దు అనేది నేను. అలా అని ఎవరేమన్నానని మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని అంటే మనకు బాధ్యత ఉండాలి. బాధ్యత గల వ్యక్తులుగా బయటకు వచ్చినాం కాబట్టి ఇష్టం వచ్చింది చేసే అదిగా ప్రవర్తించడం నేను ఏ రోజు ప్రవర్తించలేదు, నేనైతే అలా ప్రవర్తించాను. సాయి చంద్ గారు మీ పాపని వాళ్ళ అమ్మలా ఉంటుందని చాలా ప్రేమించేవాళ్ళు కదా. పిల్లలకు కూడా అసలు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి, వాళ్ళతో ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అసలు సింగిల్ పేరెంట్గా పిల్లలిద్దరిని ఎలా పెంచుతున్నారు? ఇంకొక వైపు చూస్తే పాలిటిక్స్లో కూడా మీరు కొంత యాక్టివ్గా కనిపిస్తూనే ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు రెండే అండి. ఒకటి పొలిటికల్గా నా జర్నీ, రెండు నా పిల్లలు. ఇదే నా ప్రపంచం. సో నాకు దొరికిన టైము నేను ఆ పొలిటికల్గా మూవ్ అయ్యే ప్రోగ్రామ్స్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్కి ఏవైనా స్పెండ్ చేయడం, రెండు నా పిల్లలతో స్పెండ్ చేయడం. నేను ఖచ్చితంగా డేలో వాళ్ళు ఏం చేసిర్రు, స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళు ఫుడ్ ఎట్లా తిన్నారు, ప్రతిదీ నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. పడుకునేటప్పుడు వాళ్ళతో నేను కొద్దిసేపు స్పెండ్ చేస్తా, మాట్లాడతా, ఏంటి ఏ రకమైన షేరింగ్ అనేది. వన్స్ వాళ్ళు ఎక్కడన్నా ఎవరినన్నా పేరెంట్స్ని చూసి ఫీల్ అవుతుంటే, అంటే మా ఫాదర్ రాలేదని అటువంటిది అంటే నేను ఓవర్కమ్ చేయడానికి అది చేస్తాను. పిల్లలకి ఎట్లుంటుందంటే వాళ్ళతో ఎక్కువ ఆడుకుంటే వాళ్ళు డైవర్ట్ అయిపోతుంటారు, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళు డైవర్ట్ అయిపోతుంటారు. అట్లాంటి ఫాదర్ అనే ఎమోషన్ నుంచి డైవర్ట్ అవుతారు అనేది కాదు, ఆ టైంకి కొంచెం సైకలాజికల్గా ఫీల్ కాకుండా ఉంటారు కాబట్టి వాళ్ళతో స్పెండ్ చేస్తారు. రెండవది, ఎప్పుడు కానీ పిల్లలకి ఒక ఫాదర్ లేకపోతేనే, ఒక మదర్ లేకపోతేనే చిన్న చిన్న సంతోషాల కంటే అతిపెద్ద సంతోషం వాళ్ళ కెరీర్, వాళ్ళ స్టడీ, అవి మిస్ అయినాయి అనుకోండి. మా ఫాదర్ లేకపోవడం వల్లనే మా జీవితాలు ఇట్లయినాయి, మా మదర్ లేకపోవడం వల్లనే మా జీవితాలు. మనం చాలామంది జీవితాల్లో వింటుంటాం, మా నాన్న ఉండుంటేరా అసలు మా లైఫ్ ఇట్లా ఉండకుంటుండే, మా అమ్మ ఉండుంటారా మన లైఫ్ ఇట్లా ఉండకుంటుండే అని షేర్ చేసుకునే చాలామంది పిల్లల్ని వింటుంటాం. నేను ఒకటే అనుకున్నా, మా పిల్లల లైఫ్లో మా నాన్న ఉండుంటే మా లైఫ్ ఉంటుండే అనే వర్డ్ రావద్దని నేను ఫిక్స్ అవుతున్నా. మా నాన్న ఉండుంటే కాదు, మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న నాతోడు చేపిస్తున్నాడు, మీ నాన్న చేయాల్సినవన్నీ నేను చేస్తా అనేది నేను ఫిక్స్ అయినా. సో ఖచ్చితంగా తండ్రిగా లేదు తల్లిగా చిన్న చిన్న సంతోషాలలో మిస్ కావడం ఒక ఎమోషన్,
వాళ్ళ జీవితాలనే మిస్ కావడం ఒక్కటి. కాబట్టి ఈ చిన్న చిన్న సంతోషాలనే నేను ఎలాగో తిరిగి తెచ్చేయాలి. అందరం కలిసి ఉండడం, కలిసి తినడము. ఇక ఫాదర్ అంటే ఎట్లుంటారో ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది నేను ఎట్లాగో తెచ్చేయలేను. కాబట్టి వాళ్ళ లైఫ్ ఏదో, వాళ్ళ స్టడీ, వాళ్ళ కెరీరు, వాళ్ళు అనుకున్నది, వాళ్ళ ఫాదర్ ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో అచీవ్ అయ్యేవాళ్ళు, అది మాత్రం నేను తెచ్చేయగలను. ఖచ్చితంగా నేను తెచ్చిస్తాను. మీరు సాయి చందు గారిని కోల్పోయిన రోజు కావచ్చు, ఆ తర్వాత మీరు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఆ చైర్లో కూర్చుంటున్నప్పుడు కావచ్చు, మేమున్నామంటూ కవిత గారు మీకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె జీవితం కూడా ఒక రకంగా ఒకేసారి మారిపోయింది. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడని మీరు ఏమన్నా కలిసారా? కలిశానండి. కవితక్కని జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కలిశాను. జీవితం ఒకేసారి మారిపోయిందని ఏం లేదు. రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి సహజం అండి. అందులోనూ చాలా పవర్ఫుల్గా ఉండే పొలిటీషియన్స్కి ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా స్ట్రగుల్స్ ఎదురవుతాయి. అలాగే కవితక్క గారి లైఫ్లో కూడా ఒక స్ట్రగుల్ ఎదురైంది. దాన్ని తను ఓవర్కమ్ చేసింది. మళ్ళీ వచ్చారు. రేపు పబ్లిక్లో ఖచ్చితంగా ఉంటారు. ప్రతి విషయం మీద కొట్లాడతారు. కాకపోతే ఒక ఉమెన్గా ఆ స్టేజ్ అనేది చాలా స్ట్రగుల్. ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని కూడా కలిసినట్టున్నారు కదా, పిల్లలతో కలిసి. ఏమన్నారు ఆయన? ఎందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మా బాబు బర్త్డే ఉండే అండి. పుట్టినరోజు సందర్భంగా వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. సహజంగా అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు వీలైనప్పుడల్లా, లేదు పార్టీకి సంబంధించిన ఏదన్నా ఉన్నప్పుడు కూడా నేను సార్ని కలుస్తాను రెగ్యులర్గా. ఫామ్ హౌస్కే వెళ్ళి కలిసి? అవునండి. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోంది. మరి బాపు ఇప్పటికీ సైలెంట్గా ఉన్నారు. ఇటు చూస్తే ఒంటి పోరాటం చేస్తున్నారు మన కేటీఆర్ గారు. ఏమనిపిస్తుంది ఈ రాజకీయ పరిణామాలను చూస్తుంటే మీకు? ఒకటండి, ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగానో ఇంకేదో మాజీ చైర్మన్గానో చెప్పడం కాదు. ప్రజలలోకి వెళ్తే ప్రజలు చెప్తారు. ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నట్టు ఈరోజు మనం చూడట్లేదు. నిరుద్యోగుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఒక ఇష్యూ తోటి బాధపడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం చూసాం. గురుకుల పిల్లలు చాలామంది హాస్పిటల్ పాలయ్యి ఫుడ్ సరిగ్గా లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాము. పోనీ ఇప్పుడు ఫార్మాసిటీ కోసం మన కొడంగల్లో సొంత నియోజకవర్గంలో, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడుతున్న పరిస్థితులు చూసాం. రైతు బంధు రాకుండా, పెట్టుబడి సాయం అందకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితిని చూసాం. ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి ఫోటోలు దిగి అధికారికంగా అసలు ఎన్ని కొన్నారు, ఏంది, అసలు వరి ధాన్యం ఎందుకు ఇంకా కుప్పలుగా కొనకుండా ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. మనం పత్తికి గిట్టుబాటు ధర లేని పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు? వాళ్ళు చెప్పిన ఏ హామీలు నెరవేరినాయి? ఎంతసేపు మహారాష్ట్రకెళ్ళో ఇంకో దగ్గరికెళ్ళో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చి చెప్పమనండి ధైర్యంగా, మేము ఇది చేసాం, మేము ఈ 11 నెలల కాలంలో ఈ ఒక్క పథకాన్ని, లేకపోతే ఒక ఉచిత బస్సును పక్కకు పెట్టేసేయండి, ఏ ఒక్క పథకమైనా లేదు, ఏ ఒక్క అభివృద్ధి అయినా, ఏ ఒక్క సంక్షేమమైనా ఏది చేశారు అనేది వాళ్ళ ప్రజాప్రతినిధులను పబ్లిక్లోకి వచ్చి చెప్పమండి, వితౌట్ సెక్యూరిటీ. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఏ వర్గాలు సంతృప్తిగా ఉన్న పరిస్థితిని మనం చూడట్లేదు. కేసీఆర్ గారు పెద్దరికంగా పనిచేశారు. రేవంత్ రెడ్డి గారు పెత్తనంతో పనిచేస్తున్నారు. పెద్దరికంగా పనిచేసే వాళ్ళు, ఇంట్లో పెద్దరికంతో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఇంటి పెద్ద ఎలా ఉంటారు, అందరికీ అన్నీ అందినాయా లేదా, అందరూ సంతోషంగా ఉన్నారా లేదా, అలాగే కేసీఆర్ గారు అన్ని సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందా లేదా, అంత సాగునీరు అందిందా లేదా, ఇలా కేసీఆర్ గారు పనిచేశారు. అదే రేవంత్ రెడ్డి గారు నేను పెత్తనం చెలాయించి పని చేపిస్తా అంటున్నారు. ప్రజలకు కావాల్సింది పెత్తనం చెలాయించే లీడర్ కాదు, పెద్దరికం చేసే లీడర్. కాబట్టి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది, అది ప్రజలు చూస్తున్నారు. రజనీ గారు, మరి రాష్ట్రంలో ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా సరిగ్గా లేదు, గాడి తప్పిందని మీరు అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా మాజీ సీఎం, ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు ఇంకా ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు? ఎందుకు వచ్చేసి తన స్కెచ్ ఏంటో బయటికి చెప్పట్లేదు? ప్రజలకు అండగా ఎందుకు నిలవట్లేదు? ఒకటండి, కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి గట్టిగా అరిస్తేనో, ఇంకేదో మాట్లాడితేనో, ఇంకేదో చెప్తేనే ప్రజల్లో పనిచేసినట్టు కాదు.
కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్, నేను 100 మంది నాయకుల్ని 100 మంది కార్యకర్తల్ని తయారు చేశానని చెప్పేసి. ఈరోజు కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తే అది కేసీఆర్ గారు అంటే పార్టీ క్వశ్చన్ చేసినట్టే కదా, హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తే పార్టీ క్వశ్చన్ చేసినట్టే కదా. కాబట్టి కేసీఆర్ గారు, నేను ఇంతకుముందే చెప్పాను, పెద్దరికంతో వ్యవహరించే మనిషి, మీలా ప్రవర్తించే వ్యక్తి కాదు. అరే సంవత్సర కాలం అవుతుంది, మీరు ఏం చేస్తారు, ఏం మంచి పని చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మీరు ఏదో ఒకటి మంచి చేయండి, నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు మంచి చేయాలని నేను కోరుతున్నాను అని చెప్తున్నారు. ఈ రోజు వరకు ఆ మంచి జరగట్లేదు, చూస్తున్నాం. మేము కూడా క్వశ్చన్ చేయాలని, మిమ్మల్ని ఏదో నిందించాలని, మిమ్మల్ని ఏదో చేయాలని రావట్లేదు. ప్రజలు వస్తున్నారు, ప్రజల తరపున కొట్లాడుతున్నాం. ఎందుకు ప్రజల తరపున అంటే ప్రతిపక్ష హోదాలనే కాదు, తెలంగాణను సాధించిన పార్టీ, 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన పార్టీ, ప్రతి రంగంలో చాలా మెరుగ్గా పనిచేసిన పార్టీ. మరి ఈరోజు తెలంగాణ ఇటువంటి పరిస్థితులు ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. మరి మీరు అన్నట్టు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారికి అన్నిటి మీద నాట్ ఓన్లీ వ్యవస్థలు, రాజకీయం మీద కూడా అనేక అవగాహన ఉంది కదండి. మిమ్మల్ని పనిచేయమంటున్నారు, మీరు చెయ్యండి. ఇప్పుడు కేసీఆర్ గారు అడగకపోతే ఎందుకు అడగట్లేదు అంటారు, అడిగితే అప్పుడే ఎందుకు అడుగుతావు అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మీకు అడగాలా అడగొద్దా మీరు క్లారిటీగా చెప్పండి. అడగమంటే కేసీఆర్ గారు అడిగితే ఇంకా మీకు నిజంగా చెప్పాలంటే పుట్టగతులు ఉండవు. కేసీఆర్ గారు అడగకపోతే మీ పరిస్థితి ఇట్లుంది, ఇంకా మీరు ఏదైనా చేస్తారేమో అని మేము ఎదురు చూస్తున్నాం. రజనీ గారు, మీ ఫైనల్ లక్ష్యం ఏంటండి? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? నన్ను నేను చూసుకోవాలనుకోవట్లేదండి. ఏ రోజు కూడా నేను ఖచ్చితంగా చట్టసభలో అడుగు పెడతాను, అది నా అంతిమ లక్ష్యం. ఒకటి. రెండవది, నేను సాయిని బతికించాలనుకుంటున్నాను. ఆయన ఆలోచనని నేను బతికించాలనుకుంటున్నా. సరే, ఆయన ఆలోచనను బతికియడంతో పాటు ఒక భిన్నమైన రాజకీయ కోణంలో, ఒక భిన్న పరిస్థితుల్లో బయటికి వచ్చి నేనేం చేయగలనో నిరూపించదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను చట్టసభల్లో అడుగు పెట్టాలనేదే నా ఆశయం. అదే దిశగా నేను అడుగులేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ముందుగానే ఆల్ ద బెస్ట్ రజనీ గారు. మిమ్మల్ని చట్టసభల్లో చూడాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని అసెంబ్లీలోనో లేదంటే పార్లమెంట్లోనో రోజులు కాలచక్రం తొందరగానే తిరిగి వస్తుంది. మీరు ఉన్నత స్థానంలో ఉంటారు అని మాకైతే ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ రజనీ గారు. మంచిదండి.